హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. రాజంపేట లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 14,51,851 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రాజంపేట లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉంది. రాజంపేటలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో ఉంటుందనే సెంటిమెంట్ ఇటు ప్రజల్లోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ బలంగా ఉంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సాయి ప్రతాప్ అన్నయ్య గారి, టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ రెడ్డి రెడ్డప్ప గారి మరియు పీఆర్పీ అభ్యర్థి డిఎస్ శ్రీనివాస్ పై పోటీ చేసి 1,10,377 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, జేఎస్పీ అభ్యర్థి జి ముజీద్ హుసేన్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి సాయి ప్రతాప్ అన్నయ్య గారిపై పోటీ చేసి 1,74,762 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి డిఏ సత్యప్రభ మరియు జేఎస్పీ అభ్యర్థి సయ్యద్ ముకర్రంపై పోటీ చేసి 2,68,284 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పివి మిథున్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఎస్కే బషీర్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.